మన రాజ్యాంగ ప్రదాత శ్రీ అంబేద్కర్ సాక్షిగా వికలాంగులందరూ కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 20 లక్షల వికలాంగులు ఉన్నారు, 21 రకాల వికలాంగులు ఉన్నారు. అంటే 20 లక్షల కుటుంబాలు అనుకుంటే దాదాపు మన 80 లక్షల ఓటు బ్యాంక్ ఉంటుంది. మరి ఈ సందర్భంగా వికలాంగులంతా కూడా రాజకీయ రిజర్వేషన్ల కోసం, మరి స్థానిక సంస్థల్లో 5% అవకాశాల కోసం మనందరం కూడా ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజకీయంగా అవకాశాలు ఉన్నప్పుడే మన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు ఎస్సీలకు, ఎస్టీలకు మరి ఆ రోజు అంబేద్కర్ గారు ప్రసాదించిన ఆయన పుణ్యమే ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మరి ఐఏఎస్లు, ఐపీఎస్లో రిజర్వేషన్లుగా ఉన్నత సోదరులా ఉన్నారు. మరి వికలాంగుల విషయంలో మరి ప్రస్తుతం మరి పనిచేస్తున్న వికలాంగుల సంఘాలు, వికలాంగుల నాయకులు, వికలాంగుల శ్రేయోభిలాషులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఏకమై అంబేద్కర్ స్ఫూర్తితోటి మరి స్థానిక సంస్థల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ని మనం సాధించాలి. ఉదాహరణ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈరోజు జాతీయ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 8 ఐటమ్ నెంబర్ 8లో క్లియర్గా చెప్పింది, ప్రొవైడింగ్ ది రిప్రజెంటేషన్ ఇన్ ద లోకల్ బాడీస్ అని. అదే కాంగ్రెస్ పార్టీ ఆ పదంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లాగా తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనం అడుగుతున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఇంప్లిమెంట్ చేసిందో అదే పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మరి మనకు 5% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఎందుకు రాదు? మనం అందరం ఆలోచించాలి. ఇంకొకటి ముఖ్య విశేషం ఏంటంటే ఈరోజు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మనకు 5% రిజర్వేషన్ వస్తే దాదాపు 15,000 మంది పైన వికలాంగులు రాజకీయ నాయకులుగా సమాజంలో కల్పిస్తారు. వికలాంగులు రాజకీయంగా ఎదుగుతారు. ఇతర పార్టీలు, రాజకీయ సమాజం, పౌర సమాజం, గ్రామ సమాజం, మున్సిపాలిటీ సమాజం అందరూ కూడా వికలాంగుల విషయంలో ఒక మంచి సాధికారత, మంచి అభ్యున్నతికి ఒక సూచికలాగా ఉంటుంది. అందుకే ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా మీ అందరూ కూడా వికలాంగుల సంఘాలు ఒక ప్రమాణం తీసుకొని స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వండి, కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయండి. జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు హామీ ఇచ్చారు, మరి స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని మనందరం డిమాండ్ చేద్దాం. మరి జవాబు టీవీ కూడా మీకు మద్దతుగా మరి ఈ 5% రిజర్వేషన్ సాధింపు కోసం వెన్నంటి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జై వికలాంగ్. అందరికి నమస్కారం. నా పేరు లోహిత్ కుమార్. నేను మీలో ఒకండి, మీ కుటుంబ సభ్యుని. ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్, ఇది మీ ఛానల్. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే, మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది. మన స్ట్రెంత్ ఎంత, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది, ఇది మన ఛానల్ కాబట్టి, మన కోసం, మన వాయిస్ కాబట్టి, మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే, ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో, మీ హక్కులు ఉన్నాయో, మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో, మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది. కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్, లైక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నాకు తెలుసు చాలామంది దగ్గర, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో, కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు. మీరు అడగండి, అన్న నా ఫోన్లో జవాబ్ టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయరా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు, లేకపోతే ఇంకెవరినైనా అడగచ్చు, లేదా మీ పక్కన ఎవరైనా మన వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి. డోంట్ ఫర్గెట్, దిస్ ఈజ్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ.